అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో మీరు శ్రీమతి లలితా రామ్ గారి నవల అవంతి కళ్యాణం 5వ భాగాన్ని వినబోతున్నారు. ఇప్పటి వరకు జరిగిన కథ వినని వారి కోసం డిస్క్రిప్షన్లో మొదటి 4 భాగాల లింకులు ఉన్నాయి. ముందుగా అవి వినేసి తరువాత ఈ వీడియో చూడండి. త్వరగా కథలోకి వెళ్ళిపోదామా? మరునాడు అరకువేలి అందాలను మనసారా ఆస్వాదించి విశాఖకు వచ్చేశారు. 3 రోజుల తర్వాత డేవ్, జెన్నీ, అభి, లేఖ, త్రిలోచన, పిల్లలు సౌత్ టూర్ అని బయలుదేరారు. అమెరికా నుంచి డాక్టర్ నిర్మల్ అవంతికకు అప్పుడప్పుడు ఈమెయిల్ ద్వారా ఉత్తరాలు రాశాడు. మీ డాన్స్ ప్రిపరేషన్ ఎలా ఉంది? మొన్న మళ్ళా గుర్రపు స్వారీకి వెళ్ళి కింద పడకుండా బాగానే చేశాను. మీ డాడీ నేను వ్యాపారపరంగా కలిశాం. నా ప్రాక్టీస్లో మొదటిసారిగా ఒక విచిత్రమైన పేషెంట్ని కలిశాను. ఇటువంటి ధోరణిలో సాగేవి అతని లేఖలు. అవంతికకు విసుగనిపించిన మర్యాద కోసం అతనికి జవాబులు ముక్తసరిగా రాసేది. అవంతిక నాట్య సాధన ముమ్మరంగా సాగుతోంది. గురువు శంకర్ నారాయణ గారి దగ్గర అతి తొందరగా భళీ అనిపించుకుంది. గురుకులంలో పద్ధతిగా క్రమశిక్షణతో నడుచుకోవాలి. కాలానుసారంగా రావడం, కాటన్ వస్త్రాలు మటుకే ధరించడం, తాజా కూరగాయలు, పళ్ళు ఆరగించడం వంటి నియమాలను పాటించాలి. అంతేకాదు, ప్రతివారం ఒక విద్యార్థికి నేర్పించడమో, వీలైనంత దానం చేయడమో, లేక వృద్ధులకు సహాయపడడమో వంటి ఒక మంచి పని చేయాలి. శంకర్ నారాయణ గారిని చూడగానే ఒక ప్రక్క గౌరవం, మరొక ప్రక్క ఉత్సాహం కలుగుతుంది. చల్లని చూపులు, చిరునవ్వు, కళ్ళజోడు, ఎల్లప్పుడూ ధవళ వస్త్రాలు ధరించి మనిషి రూపంలో ఉన్న మౌనివర్యుడా అన్న భావం కలుగుతుంది. ఆయన రంగస్థలం మీదకొస్తే కనుక మౌని అపర నటరాజస్వామి ప్రియ శిష్యునిగా అవతారమెత్తి ప్రేక్షకులను నాట్య మహాసాగరంలో ముంచివేయగలడు ఇప్పటికీ కూడా. ఆయన చిన్నప్పుడు ఒక తెలుగు నగరం మహారాజా వారి కూతురు ఆయనను ప్రేమించిందట. ఆమెను కాదని తన మరదల్ని పెళ్లాడారు. ఆయనకు 2 పిల్లలు, ఒక కొడుకు, ఒక కూతురు. ఇద్దరికీ నాట్యం మీద ఆసక్తి లేదు. చదువులని, పెళ్లిళ్ళయ్యాయని వేరే ఊర్లలో నివాసం. ఆయన తన సంపాదన కాస్త, ప్రభుత్వం ఫండింగ్ కొంత, ఇక శ్రీమంతులు, కళాపోషకులు ఇచ్చిన స్పాన్సరింగ్ ఫండ్ మరికొంత ఉపయోగించి విశాఖలో కనీ విని ఎరగనట్టు కొండలపైన అత్యంత సుందరమైన డాన్స్ స్కూల్ కట్టించి నడిపిస్తున్నారు. ప్రపంచం అంతటి నుండి వస్తారు విద్యార్థులు అక్కడకు. శంకర్ నారాయణ గారు, అమ్మా అవంతిక, నీ అభినయం, పదభేదాలు, హస్తముద్రికలు అన్నీ బావున్నాయి. నా స్టూడెంట్ ద్వారా నా దగ్గరే నేర్చుకున్నావు అన్నట్లు అనిపిస్తోంది. నువ్వు చేయబోయే నాట్యంలో సహజ శక్తి పాఠవం ఎంత ముఖ్యమో, నిగ్రహం, కోమలత్వం అంతే. నాట్య శాస్త్రాన్ని, నిబంధనలను అనుసరించడమే కాకుండా నీదంటూ ఒక సృజనాత్మకత, ఒక సిగ్నేచర్ ఏర్పరచుకొని నీ అనుభవాన్ని, కౌశలాన్ని మిగతా వారికి కూడా అందించగలవని నమ్మకం నాకుంది అని ఆమెను ఆశీర్వదించారు. ఆ రోజు అవంతిక గురుకులంలో 2 గంటలు విరామం లేకుండా సాధన చేసి కాస్త అలసి నీరు తాగుదామని వాటర్ బాటిల్ కోసమని టేబుల్ వద్దకొచ్చింది. ఎదురుగా ప్రణవ్. అరే, ఎప్పుడొచ్చావు? ఎంతసేపైంది? అసలు లోపలికెలా రాగలిగావు? ఊరికే రారు వ్యాపారవేత్తలు. ఏమిటి సంగతి? దాదాపు 1.5 గంటగా నీ ప్రాక్టీస్ చూస్తున్నాను. నాకు కూచిపూడి గురించి తెలీదు. ఒక మంచి పుస్తకం కొన్నాను తెలుసుకుందామని. ఇప్పుడే మొదలుపెట్టాను. చాలా బాగా చేశావు, కంగ్రాట్స్ అన్నాడు. గురువుగారు ప్రణవ్ను తెలిసిన మనిషిలాగా పలకరించారు. ఆయన నందిని, లలితులు కుశలమా అని అడిగారు. కాసేపు మాట్లాడి నమస్కరించి ఇద్దరూ బయలుదేరారు. అవంతి, నిన్నింటి దగ్గర దిగబడతాన్రా అన్నాడు. నేను రోజూ నడిచే వస్తాను, అలాగే వెళ్తాను. ఈ మాత్రం దానికి మెర్సిడెస్ రైడ్ అక్కర్లేదు, నన్నెవరూ దిగబెట్టనక్కర్లేదు. పెంకి జవాబొచ్చింది ఆమె దగ్గర నుండి. నేను 4 రోజులుగా ఫోన్ చేయలేదనేగా నా మీద కోపం? నేను జర్మనీ నుండి 2 సార్లు ఫోన్ చేసినా నీ మొబైల్ లైన్ దొరకలేదు. ఒకసారి మీ ఇంటి వంటావిడ మాట్లాడింది. నీతో చెప్పలేదా అన్నాడు. అరకు వ్యాలీలో తీయని రాత్రి తరువాత ప్రణవ్ పని మీద యూరప్ ప్రయాణం చేయవలసి వచ్చింది. వారిద్దరూ ఒకరికొకరు మనసు విప్పి మాట్లాడుకోవడానికి వ్యవధి లేదు. అసలతని మనసులో ఏముందో తనకు తెలిస్తే కదా అనుకుంది అవంతి.
ఆమెకు ఫోన్ చేసి ఒక క్విక్ బై బై చెప్పేసి వెళ్ళిపోయాడు. ఆమెకు ఆ రోజంతా ఎలాగో ఉంది. విరహతాపం, ఉద్వేగం, లవ్ సిక్నెస్ వంటి పదాలకు అర్థం తెలిసొచ్చింది. ఏమీ తినాలనిపించలేదు. అతనితో మాట్లాడుతున్నట్టు, దగ్గరగా వెళ్ళినట్లు, తన ఒడిలో అతను ఊహాగానాలు చేస్తున్నట్లు ఏమేమో కలలొచ్చాయి. చెప్పలేదు, మర్చిపోయింది కాబోలు అన్నది. అయినా అంత తాపత్రయం ఉంటే టెక్స్ట్ మెసేజ్ పంపొచ్చుగా అతను. తన కంప్యూటర్కి కాల్ చేసి ముఖాముఖి మాట్లాడొచ్చు కదా. ఈ యుగంలో అతనికి దొరకని దారేముంది? తిక్కతిక్కగా ఉందిప్పుడు. వెల్, నన్ను మిస్ అయ్యావా అన్నాడు ఆమె వంక చూస్తూ, వేలాది మంది ఆడపిల్లలకు మైకం తెప్పించగలిగే చిరునవ్వుతో. తనేమీ లొంగిపోదు. ఇద్దరూ నడుస్తున్నారు. ఇల్లు దగ్గరే కాబట్టి వెనక్కు వచ్చి కారు తీసుకెళ్తాన్లే అన్నాడు. నాట్ ఎట్ ఆల్. నీకు నీ పని ఎంత ముఖ్యమో నాకు నా డాన్స్ అంతే. ప్లస్ నా ప్రాజెక్ట్ ముగిస్తున్నాను కూడా అన్నది పైకి నింపాదిగా. ఆమె మనసులో ఏముందో కనిపెట్టాలని అతను ఆలోచిస్తున్నాడు. ఈ కాలం అమ్మాయి, తనకు తెలిసిన యారా, కాస్త పరిచయమున్న అమ్మాయిలు, తన అక్కయ్య నందిని లాంటి స్త్రీల కన్నా వయసులో చిన్నదైనా ఈమె నాజూకుతనంలో ఒక పరిపక్వం ఉంది. ఆమె స్త్రీత్వంలో ధీమా కనిపిస్తుంది. ఎదుటివారిని అంచనా వేసి మంచి చెడులు తూకం వేయగలదు. కాని చిత్రం ఏమిటంటే ఈ గుణాలు ఆమెను ఇంకా సౌకుమార్యంగా కనిపించేటట్టు చేశాయి. ఆమె చేయి పట్టుకోవాలని వెళ్లిన అతని చేయి ఆగిపోయింది. ఇది విశాఖ. పక్కవారు ఏమనుకుంటారోనని ఆలోచించాలి. నేను నిన్ను చాలా మిస్ అయ్యాను తెలుసా. నీతో మాట్లాడి ఒక యుగం అయినట్లు అనిపించింది. నేను ఫ్లైట్ దిగి ఇంటికొచ్చి 1 గంట అయింది అంతే. ఏం చేశావు ఈ 4 రోజులు? 1 నిమిషం మిస్ అవ్వకుండా అన్నీ చెప్పాలి నాకు. యూరప్లో, కొండలలో, కోనల్లో అంతా నువ్వే కనిపించావు. రాత్రైతే మరీను అన్నాడు. అవంతి ముఖం ఎర్రబడింది. అతని వంక చూడలేకపోయింది. ఏం చేశానా? పని, డాన్స్, పుస్తకాలు, నాన్నమ్మకు ఒక కొత్త వంట చేసి పెట్టాను. మమ్మీ డాడీతో మాట్లాడాను. అభి, జెన్నీ నన్ను వదిలేసి వెళ్లారు హాయిగా. రాత్రిళ్ళైతే అలసిపోయి కలలు లేని నిద్ర అంతే అన్నది అన్రొమాంటిక్గా. అతనికి నిజంగా తాను పడ్డ బాధ తెలియకూడదు. ఇంత మాట్లాడుతున్నాడు కాని ప్రేమ అన్న ఒక్క మాట అతని దగ్గర నుండి రాలేదు. ఇంత త్వరగా వస్తుందని తాను ఎదురుచూడదు కూడా. కాని తన గురించి అతని ఉద్దేశాలు గౌరవనీయమైనవా కాదా అని తెలుసుకోవాలి. అతను తనను గౌరవిస్తున్నట్లుగానే మాట్లాడతాడు. అయితే నేను గుర్తుకు రాలేదంటావు. పర్వాలేదులే, కనీసం నాతో నడవడానికైనా ఒప్పుకున్నావు. వచ్చే వారం మా ఇంట్లో డిన్నర్ ఏర్పాటు చేసింది నందిని. మీరందరూ తప్పకుండా రావాలి. తాతయ్యతో మాట్లాడు. ఆయన ఓకే అంటే నాకేమీ అభ్యంతరం లేదు. తప్పకుండా. ముందుగా నీతో ఒక మాట చెప్పానంతే. నందిని తానే ఆహ్వానిస్తుందిలే. మీ బావ ఎలా ఉన్నారు? కౌన్సిలింగ్కు తీసుకునెళ్ళావా? నాకు టైం దొరకలేదు కదా. నందిని తానే సజెస్ట్ చేస్తాను అన్నది. కొద్ది రోజులు వేచి చూస్తాను. ఇలా మాట్లాడుతుండగా చిరుజల్లు మొదలై వానగా మారి కుండలతో పోస్తున్నట్లుగా వర్షం మొదలైంది. ఇద్దరూ పూర్తిగా తడిసిపోయి పరుగుల మీద ఇంటికి చేరారు. ఇంట్లో రమానంద్ గారు, మీనాక్షి గారు లేరు. ఏదో ఫంక్షన్కెళ్లారు. ప్రణవ్, చూడెలా తడిసిపోయావో. అది అభి రూమ్. అక్కడికెళ్ళి కావలిస్తే స్నానం చేసి అభి ప్యాంట్ వేసుకో, తీసి పెడతాన్రా అంటూ అతనిపైన కోపమంతా మర్చిపోయి తనకు సహజమైన అక్కరతో అతని చేయి పట్టుకుని అభి రూంలోకి తీసుకెళ్ళింది. అతనికి తాజా టవల్, అభి స్ట్రెచ్ జీన్స్, టీషర్ట్ తీసిపెట్టింది. తను తడిసిపోయానన్న మాట కూడా మర్చిపోయి స్నానానికి నీరు వేడిగా ఉన్నదో లేదో తానే చూసింది. ఆమె రూంలోంచి వెళ్ళిపోతుంటే దగ్గరకొచ్చి ఆమె చేయి పట్టుకొని థ్యాంక్యూ అన్నాడు. సుతారంగా నవ్వేసి పరిగెత్తింది. అవంతిక చెఫ్కు డిన్నర్ రెడీ చేయమని చెప్పి 15 నిమిషాల్లో స్నానం ముగించి చకచక తనకిష్టమైన రా సిల్క్ చుడీదార్ వేసుకుని బొట్టు పెట్టుకుని పొడవాటి కెంపుల జూకాలు, గాజులు ధరించి రెడీ అయింది. డైనింగ్ టేబుల్ వద్ద 20 నిమిషాలు గడిచినా అతనింకా రాలేదు. అభి రూమ్ దగ్గరకొచ్చి తలుపు తట్టింది. జవాబు లేదు. నెమ్మదిగా తలుపు తెరిచి చూసింది. ఇంకా స్నానం చేస్తున్నట్టున్నాడు. వెళ్ళి బాత్రూమ్ తలుపు తట్టింది. ప్రణవ్, డిన్నర్ రెడీ, చల్లారుతుంది, త్వరగా రా అన్నది. ఇంతలో వెనకాల నుంచి బలిష్టమైన చేతులు ఆమె నడుమును పట్టుకున్నాయి. ఉలిక్కిపడి పూర్తిగా అటు తిరిగింది. ప్రణవ్ చేతులు ఆమెను పూర్తిగా చుట్టేశాయి. ఒక వేలితో ఆమె ముఖం తన వైపెత్తి, నిజంగా నేను గుర్తుకు రాలేదా అన్నాడు.
అతని చేతులలో ఆమె మైనం, అతని ఊపిరిలో ఆమె పరిమళం. విడిపించుకుందామని కాస్త ప్రయత్నం చేసింది. మనసు వేరే విధంగా చెప్తున్నా అతనిని గాఢంగా హత్తుకుపోవాలనిపిస్తుంది. అతని చెంపలను గట్టిగా ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. అతనిని తన హృదయానికి అదుముకోవాలనిపిస్తోంది. అందమైన అందకూడని ఊహ. వదులు నన్ను, నెమ్మదిగా అన్నది. ఎందుకు వదలాలి? యు ఆర్ మై ఏంజల్. ఈ డ్రెస్లో మిస్ వరల్డ్ లాగున్నావు తెలుసా? ఆ జోకాలకు నువ్వే అందం తెచ్చిపెట్టావు. దగ్గరగా లాక్కున్నాడామెను. 3 రోజుల్లో ఒక్కసారైనా నన్ను ఏదో విధంగా కాంటాక్ట్ చేసి ఉండొచ్చుగా అన్నాడు. మర్చిపోయింది నువ్వా నేనా? నేను కాల్ చేశాను తెలుసా? జవాబు లేదు. ఈమెయిల్ చేశాను, రిప్లై లేదు. అయినా మీ మగవారంతా అని ఏదో చెప్పబోతోంది. ఏం పర్ఫ్యూమ్ వాడతావు నువ్వు? మతిపోతోంది అన్నాడు, నుదురుపైన విరివిగా పడుతున్న ఆమె ముంగురులను సరిచేస్తూ. అతని కౌగిలింత గాఢమైంది. పెర్ఫ్యూమ్ కాదు, సోప్ అంతే. లేక షాంపూ ఏమో. అతని ఛాతీపై చేయి వేసి, నీకు టీషర్ట్ సరిగ్గా సరిపోయిందే అన్నది. ఆమె చేతిని గట్టిగా పట్టుకుని నొక్కాడు. ఆమె వేళ్లను ఒక్కొక్కటి ముద్దు పెట్టుకున్నాడు. అరే, నీ మెడపైన ఇంత అందమైన పుట్టుమచ్చ నేను గమనించలేదేంటి అని పుట్టుమచ్చ దగ్గర పెదాలు రాశాడు. ఆమె చెవి దగ్గరగా ఒక చిన్న ముద్దు. జోకాలతో ఆడుతున్నాడు. కళ్ళు మూసుకుంది. తాను కరిగిపోతోందని తెలుసు. కోపమంతా ఎప్పుడో ఎగిరిపోయింది. బెట్టు మిగిలింది. కొద్దిసేపు అతనితో అక్కడ కలిసుంటే ప్రమాదం జరిగేట్టుంది అనిపించినా కదల్లేదు. తాను పడిన విరహవేదనకు దేవుడిచ్చిన వరమా? తనకు అత్యంత ప్రియమైన వ్యక్తి తన ఎదురుగా, తను అతని చేతుల్లో. అబ్బా, కాలం ఆగిపోతే ఎంత బావుంటుంది. నీలో నాకు నచ్చిందేంటో తెలుసా అన్నాడు. నువ్వే చెప్పాలి. నీ కళ్ళు, నీ నవ్వు. చీరలో ఎంత అందముందని నిన్ను చూశాకే తెలిసింది. ఇంకా చాలా ఉన్నాయి, త్వరలో చెప్తాను. నాలో నీకు నచ్చిందేమిటి అన్నాడు. నువ్వు నాకు నచ్చావని నీకెవరు చెప్పారు? మరి దీనికి అర్థం? దేనికి? అమాయకంగా ముఖం పెట్టింది. ఈ సాన్నిహిత్యానికి. నీలో ఏదో మహిముందేమో అంది అతని పెదవుల క్రింద వేలితో రాస్తూ. అమ్మయ్యా, మొదటిసారిగా ఒప్పుకున్నావు. అవంతిక, నువ్వంటే అని చెప్పడం ప్రారంభించాడు. అతని ముఖం ఉత్తేజంగా ఉంది, ప్రపంచాన్నే జయించినంత. అవంతి మేడం, డిన్నర్ రెడీ అని కింద నుండి పిలుపొచ్చింది. వెళదామా అన్నది. కాని వెళ్లాలని లేదు. ఓకే, ఆకలేస్తోంది. నీతో సరిగ్గా మాట్లాడడానికి టైం దొరకడం లేదు. ఎన్నో విషయాలు చెప్పాలి. ఈ ఫ్రైడే నువ్వు నాతో డిన్నర్కొస్తానంటేనే నిన్నొదిలేది అన్నాడు. అలా అయితే రాలేను. ఆమెకు ధైర్యం ఎక్కువైంది. అతని హెయిర్ స్టైల్ అంతా చెరిపేసింది. అంటే నిన్నిలాగే హక్ చేసుకుని ఉండిపోమ్మంటావు అంతేగా? జస్ట్ ఈ హక్స్తోనే తృప్తి పడమంటావా అని ఆమె చెక్కిలిపైన ఒక గాఢమైన ముద్దు. ఇంకేం కావాలి నీకు? ఏమడిగితే అది ఇస్తావా? అడిగే దాన్ని బట్టి ఉంటుంది. టైం వచ్చినప్పుడు అడుగుతానులే, రా డిన్నర్ చేద్దాం అని మళ్లీ ఆమె ముంగురులు సవరించి అన్నాడు. ఆమెకు అతన్ని వదలాలని లేదు. ఈసారి అతని కళ్లపైన నుదుటి మీద ఆమె ముద్దు పెట్టుకుంది. మనసులో ఏవేవో చెయ్యాలని ఆశగా ఉంది. తన ఊహలకు తానే సిగ్గుపడింది. ముఖమూ మెడ అంతా ఎర్రని రక్తం పారింది. అతను తన ఊహలను గ్రహించినట్టుగా అనిపించింది. అతని నిగ్రహం ముందర తనెంత అనిపించింది. ఒక యువకుడు తనకు నచ్చాడు. అతను అన్ని విధాలా కావాలి అనుకోవడం న్యాయమే. కాని కోరికలకు కళ్ళెం వేయడము ఆడపిల్ల కర్తవ్యమేమో. నిన్ను వదలాలని లేదు. నిన్నెత్తుకొని మళ్లీ అరకు వ్యాలీలో. అతని పెదవులపైన తన వేలు పెట్టింది. నా ఈ ఇండియా పైన ఎంత అందంగా ఉంటుందని నేను ఊహించలేదు సుమా అన్నాడు మెట్లు దిగుతూ. నేను కూడా ఒప్పుకుంది. ఆకలి మీద ఉన్నారేమో. ఇద్దరూ గబగబా తినేశారు. ఇక పని ఉందని ప్రణవ్ గుడ్ నైట్ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రాత్రి ఆలస్యంగా వచ్చారు రమానంద్, మీనాక్షి గారు. ఆవిడ కాస్త ఆయాసంగా ఉంది. గుండె నొప్పొస్తున్నట్లుగా ఉంది అంది. అవంతిక ఎందుకైనా మంచిదని వెంటనే ఫ్యామిలీ డాక్టర్కి కాల్ చేసింది. ఆయన ఆవిడను హాస్పిటల్లో వెంటనే చేర్పించమని ఆదేశించాడు. అక్కడ అన్ని టెస్టులు రాత్రికి రాత్రే జరిగాయి. అవంతిక, రమానంద్ గారు మేల్కొనే ఉన్నారు రాత్రంతా. పనిమీద మలేషియా వెళ్లిన కొడుకు రమేష్కు
అమెరికాలో ఉన్న చైతన్యకు మటుకు ఫోన్ చేశారాయన. టెస్ట్ రిజల్ట్స్ వచ్చాయి. బీపీ బాగా ఎక్కువైంది కానీ ఇక వేరే కంగారేమీ లేదన్నారు. కాకపోతే జాగ్రత్తగా ఉండాలని సలహాలు, కొత్త మందులు రాసిచ్చారు. అదుపులో పెట్టకపోతే త్వరలో కాంప్లికేషన్స్ రావచ్చు అన్నారు. ఒక్కరోజు ఆగి ఇంటికొచ్చేశారు ఆవిడ. చైతన్య, మేధ అమెరికా నుంచి, రమేష్ మలేషియా నుండి వెంటనే బయలుదేరొచ్చేశారు. అవంతిక తల్లిదండ్రులను ఎయిర్పోర్ట్ నుండి తీసుకునొచ్చింది. అవంతి, చిత్రం, నీకింకా రంగొచ్చింది ఇక్కడికొచ్చాక. ముఖం మెరిసిపోతోంది అద్దంలాగా. ఒక పిసర్ లావెక్కావేమో కూడా. విశాఖ నీరు బాగా పడినట్లుంది. దిష్టి తీయాలి అంది మేధ కారులో. మీనాక్షి గారిని చూడగానే చైతన్య ముఖమంతా బాధ. అమ్మా, ఎలా ఉన్నావు? మా అందర్నీ ఇలా భయపెట్టేస్తే ఎలా? నీకు వీసా ఎలాగూ ఉంది కదా, నిన్ను అమెరికా తీసుకెళ్లి బెస్ట్ డాక్టర్స్కి చూపిస్తాం అన్నాడు. ఏమీ అవసరం లేదురా. మీరంతా వచ్చి చూడగానే 1000 ఏనుగుల బలం వచ్చింది. ఇక్కడ మటుకు మంచి డాక్టర్స్ తక్కువయ్యారా? అయినా ఈ ప్రపంచంలో ఎంతమందికి బీపీ లేదు? మీరు రావడం నాకెంతో సంతోషం. కానీ భయపడవలసిన అవసరం ఏమీ లేదు. ఆవిడికి మంచినీరు నుండి పలహారం, భోజనం అందివ్వడం వరకు అంతా మేధ చూసుకోవడం మొదలుపెట్టింది. భూదేవి లాంటి అత్తగారు తనను కూతురులాగా చూస్తుంది. తన అత్తా మామలను విడిచి వెళ్లడం ఇష్టం లేకపోయినా తప్పనిసరిగా వేరే దేశం వెళ్ళింది. అక్కడ క్రమక్రమంగా అలవాటైపోయినా రక్త సంబంధాలు గాని, బంధుత్వాలు గాని ఎక్కడికి పోతాయి? త్రిలోచనకు, అభీకు, మిగతా బృందానికి ఈ నలత విషయం తెలియపరచలేదు. ప్రణవ్, నందిని ఇంకా కొద్దిమంది స్నేహితులు ఒకసారి వచ్చి చూసి వెళ్లారు. చైతన్య ప్రణవ్ను వెంటనే గుర్తుపట్టి పలకరించాడు. ప్రణవ్ అవంతికకు తనను ఎప్పుడైనా సరే పిలవడానికి వెనకాడొద్దు, మీకేమీ భయం లేదు, నేనున్నాను అని ధైర్యం చెప్పాడు. అసలు ఆవిడ జబ్బు పడిన రాత్రి తనను ఎందుకు పిలవలేదు అని నొచ్చుకున్నాడు. ఆ రోజు రాత్రి మీనాక్షమ్మగారు అందర్నీ తన గదిలోకి రమ్మన్నారు. అవంతిక, ఇలారా, నా పక్కన కూర్చో తల్లి. అవంతిక ఆవిడ దగ్గరగా వెళ్ళి, నానమ్మ, నిన్ను తాతయ్యని హాలిడేకి ఎక్కడికైనా తీసుకెళ్లేదా? లేక తాతయ్యొద్దు, ఇక్కడే వదిలేద్దామా? చూడు, వారం రోజుల్లో నువ్వు నార్మల్గా అవుతావు అన్నది. నేనిప్పుడు నార్మల్. చూడమ్మా అవంతి, నేనివాళ చెప్పబోయే విషయం నిన్ను కొద్దిగా బాధించొచ్చు. కాని మీ అమ్మా నాన్నలతో సంప్రదించి నీకు నేరుగా సరళంగా చెప్పడమే మంచిది అని నిర్ణయించాను. సమయానికి వారు రావడం మంచిదే. నువ్వు పెరిగిన దేశంలో డొంక తిరుగుడు లేకుండా మాట్లాడతారన్నది నాకు అనుభవమే. విన్న తర్వాత నువ్వు నన్ను ఏమన్నా భరించగలను కాని మీ అమ్మను నాన్నను తప్పు పట్టొద్దు. రమానంద్ గారు మౌనంగా ఉన్నారు. ఇది తమ కుటుంబంలో ఎంత క్లిష్టమైన సమస్య. అసలు అవంతికకు ఈ విషయం ఎందుకు చెప్పడం అన్నారాయన. మీనాక్షి గారు ఒప్పుకోలేదు. అవంతిక ఇప్పుడు మేజర్. తన కాళ్ల మీద తాను నిలబడింది. తాము నిజం చెప్పవలసిన బాధ్యత, ఆమెకు తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉన్నాయి. చెప్పు నానమ్మా. అవంతిక, మై డియర్ చైల్డ్. ఆవిడ గొంతుక గాద్గదికమైంది. కళ్లలో తడి చాలా సంవత్సరాల తర్వాత. నీవు చైతన్యకు, మేధకు పుట్టిన బిడ్డవు కావు. నీ తల్లిదండ్రులు, నువ్వు పెదనాన్న, పెద్దమ్మ అనుకునే నా మరొక కొడుకు, కోడలు. వారు యాక్సిడెంట్లో పోయిన తర్వాత వీరు నిన్ను దత్తత తీసుకున్నారు. అప్పుడు నీకు 10 నెలలుంటాయి. అంతే. నీకు అభికి ఉన్న బంధం, మీ అమ్మా నాన్నలకు నీ మీద ఉన్న మమకారం, వారి మీద నీకున్న గౌరవాభిమానాలు, ప్రేమ చూసి ఈ విషయం మేమిన్నాళ్ళు చెప్పలేకపోయాం. బంధువులను చెప్పవద్దని శాసించారు మీ తాతగారు. నీవిక్కడికొచ్చి కూచిపూడి నేర్చుకుంటాననేసరికి ఇదే మంచి సమయం అనిపించింది. అయితే ఇప్పుడే ఈ అగ్ని పరీక్ష వంటి సమయానికి మీ అమ్మా నాన్న ఇక్కడికొచ్చేట్టుగా చేశాడు దేవుడు. అవంతికకు ఒక్క నిమిషం తను ఏం వింటున్నదో అర్థం కాలేదు. అర్థమైన తరువాత గుండె ఎవరో పాతాళానికి తొక్కేసినట్టు, తన తలను ఇనప హస్తాలతో అదిమేసినట్లు అనిపించింది. కళ్ళు విపరీతమైన అలజడితో బరువెక్కాయి. చేతులు వణికాయి. ముఖంలో నెత్తురు చుక్క లేకుండా పోయింది. అమ్మా అని మేధవంక చూసింది. మేధ దగ్గరగా వచ్చి కూతుర్ని తనివి తీరా, మనసారా, కడుపారా కౌగిలించుకుంది. ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. ఆమె చేతులను గట్టిగా పట్టుకొని ప్రక్కనే కూర్చోబెట్టుకుంది. మేధకు తెలుసు
తను తొణికి కళ్ళనీరు పెడితే కూతురు భరించలేదు. స్త్రీకి నడువయసులో అనుభవంతో వేదన వస్తుందేమో కాని కన్నీళ్లు సులభంగా రావేమో అనుకుంది. అవంతిక, నీకు నిజం తెలియపరచడం మా డ్యూటీ. 2 ఏళ్ల నుండి అనుకున్న విషయం ఇవాళ చెప్పగలిగాం. ఈ విషయం నిన్ను మరిచిపోమ్మని అడగలేం. కానీ నా మీద, డాడీ మీద, మిగతా వారి మీద ఏమీ కోపం పెట్టుకోవద్దని నా ప్రార్థన. అంతకంటే ముఖ్యం, నువ్వు మనసు పాడు చేసుకోవద్దు. నేనెప్పటికీ నీకు అమ్మని. అభి కంటే నువ్వే ఎక్కువ నాకు. చైతన్య వచ్చి కూతురి తల నిమిరాడు. అతి కోమలమైన ఆమె మనసు ఎంత కష్టపడుతుందో, ఎన్ని ముక్కలయ్యిందో వారిద్దరికీ తెలుసు. డాడ్, అభికి తెలుసా? తెలీదు. వాడికి నెమ్మదిగా చెప్తాం. నువ్వే చెప్పొచ్చు. చిన్నప్పటి నుండి నువ్వంటేనే ఎక్కువ ప్రేమ మీ అమ్మకు వాడికి. నాకు మీరంతా ఒక్కటే. అయినా నువ్వొక్క విషయం ఆలోచించు. కడుపును పుట్టిన పిల్లలను పంతాలతో పట్టింపులతో దూరం చేసుకున్న వారెందరో. నువ్వు మాకు కన్న కూతురి కన్నా మిన్న. ఎన్నో సంవత్సరాల తరువాత ఈ విషయం గుర్తు చేసుకోవలసి వచ్చింది. అంతే. అమ్మా అవంతి, ఇంకొక విషయం. మీ తాతగారు వంశపారంపర్యంగా వస్తున్న తన ఆస్తులను 3 కొడుకులకు సమానంగా ఇవ్వాలని అనుకున్నారు. ఇప్పుడు 2 మిగిలారు. వారిద్దరూ మాకు ఆస్తి అవసరం లేదన్నారు. కానీ ఎంతో మందికి మంచి చేసిన మీ తాతగారికి కొడుకులకు, మనవలకు కూడా తన ఆస్తిపాస్తులు ఇవ్వాలన్న కోరిక ఉంటుంది కదా. అందుకని ఆయన సిరి సంపదలన్నింటినీ 3 భాగాలు చేసి 1 భాగానికి నిన్ను వారసురాల్ని చేశారు. ఆ పేపర్స్ ఇదిగో. ఇవాళ నుండి నీ స్వంత ఆస్తి సామాన్యమైనది కాదు. అంతేకాదు, మీ నాన్న పేరిట ఉన్న స్థలంలో ఒక అందమైన భవంతి కట్టించారు. అసలు 3 ఏళ్లుగా ఇదే వ్యాపకం మీ తాతగారికి. 2 రోజుల్లో నిన్ను తీసుకెళ్లి నీకు చూపెడతాం. అది నీదే అన్నారు మీనాక్షమ్మగారు. నాకేమీ వద్దు నానమ్మ. మీరందరూ ఉండగా ఆస్తేం చేసుకుంటాను? అభికి నన్ను చెప్పనివ్వండి అన్నది అవంతిక. ఆ కాగితాల వంక చూడనైనా లేదు. చాలాసేపైన తరువాత వారిని తానే ఓదార్చి వారందరి సలహాలు విని ఆమె తన గదిలోనికొచ్చింది. పెద్దవారి ముందర ధైర్యంగా ఉంది కాని మంచం మీద వాలగానే కన్నీరు ఉబికుబికి వచ్చింది. ఆమె కన్నీరు వర్ణాలు లేని వెల్లువగా పారి ఒంటరితనంతో, నిశ్శబ్దంలో, నిరాశలో, కాళరాత్రిలో కలిసి కరడు కట్టింది. నెలవంక మబ్బుల చాటుకి తప్పుకొన్నాడు. అరవిడిన మొగ్గలు విచ్చక, విచ్చిన పువ్వులు వడలి, పక్షులు కిలకిలా రావాలు ఆపి పరిసరాలలో తోడున్న జీవరాశే చిన్నబోయింది. తనకు ఊహ తెలిసిన తరువాత మొదటిసారిగా వచ్చిన కష్టం ఏ ఆడపిల్లకి, ఏ యువతీ యువకులకు రాకూడదు. తనకు ఈ ప్రపంచంలో తన అమ్మ, నాన్న, అభి వీరే సర్వస్వం. ఆ తరువాతే ఎవరైనా. వారి పట్ల తను పెళ్లి చేసుకున్నా సరే తన ప్రేమాభిమానాలలో ఎటువంటి మార్పు రాదు. అటువంటి తనకు పసిపాపగా ఉన్నప్పుడే దురదృష్ట దేవత వరించింది. ఇవాళ వరకు తను ఎంతో అదృష్టవంతురాలు అని గర్వపడేది. తన జీవితం దుర్భరం. అంత చిన్న వయసులో తన తల్లిదండ్రులు వారి జీవితాలను కోల్పోవడం ఎంత దురదృష్టం. వారెంతో మంచివారని, తనకు జన్మనిచ్చిన తండ్రి ఉత్తముడని, తల్లి ఆయన కన్నా మిన్నా అని ఎన్నోసార్లు విన్నది. కొద్దిసేపు తన వేదనను దూరంగా తోసి విభ్రాంతిని పక్కకు నెట్టి వానిని గమనిస్తూ వికృత వదన దంష్ట్రాగ్నికి ఒక గిరి ఏర్పరుచుకొని మనస్తాపాన్ని తన నుండి వేరు చేసుకొని ఉపశమించింది. మరికొద్దిసేపు అర్థంగాని బాధ, కోపం, అశాంతి పాలై అలసి నిద్రాదేవత ఆహ్వానించగా ఆమె ఒడిలో తెల్లవారుజామున ఒదిగిపోయింది అవంతి. అవంతికకు 2-3 రోజులు తిండి సరిగా వంట పట్టలేదు. యువతి కనుక ఆమె పడే వేదన అంతర్లీనమైపోయింది. ముఖం మటుకు తేటగానే ఉంది. ఆమె చిత్త వికారం, ఆలోచనలు, ప్రవర్తన ఎలాగ మారతాయో అని భయపడిన పెద్దలంతా నిట్టూర్చారు. కాని నిస్పృహగా కనిపించేది అప్పుడప్పుడు. అలా ఉన్నప్పుడు చైతన్య, మేధా కలిసి ఆమెను షికారుకు తీసుకెళ్లేవారు. ప్రణవ్ ఫోన్ చేస్తూనే ఉన్నాడు. మళ్లీ ఒకసారి వచ్చెళ్లాడు. రమానంద్ గారితో, చైతన్యతో లోకాభిరామాయణం మాట్లాడిన తర్వాత అవంతి అతన్ని చూడ్డానికొచ్చింది. అమ్మా నాన్నలతో బయటకు వెళ్ళాలి అని అతనితో ఎక్కువసేపు గడపలేదు. అతని ముందర ఎక్కడ కన్నీరు కార్చవలసి వస్తుందోనని ఆమె భయం. అతను ఆమె ఉదాసీనత గమనించినా ఓపికగా ఉన్నాడు. ఆమెను ఏదో బాధిస్తోందని గ్రహించాడు కాని
తానుగా ఆ విషయమేమీ కదపలేదు. ఆమెతో ఒంటరిగా మాట్లాడ్డానికి మళ్ళా అవకాశం రాలేదు. నాట్యాభ్యాసం కూడా యాంత్రికంగా చేస్తోంది. శంకర్ నారాయణ గారు ఇది వెంటనే గమనించారు. అవంతిక, నీ మనసు 2 రోజులుగా నాట్యంపై లగ్నం కావడం లేదు. నీ శిల్పం, ప్రక్రియ, పద్ధతి అపురూపంగా ఉన్నాయి ఎప్పట్లాగానే. కాని నీ భావంలో, సంకల్పంలో లోపం కనిపిస్తోంది. ప్రేక్షకులకు తెలియకపోవచ్చు గాని నాలాంటి వారు వెంటనే కనిపెట్టేయగలరు సుమా. ప్రపంచంలో ఎన్ని ప్రభావాల ప్రసరణ నీ మీద పడినా నీ సంకల్పం మారకూడదు అన్నారు. ఆయన ఆమె ఉదాసీనతకు కారణం అడగలేదు. ఆమె చెప్పనూ లేదు. అవంతి మళ్లీ అభ్యాసం మొదలుపెట్టింది. తాను సాధన చేస్తున్న ఘట్టం వల్ల కాబోలు ఎన్నడూ లేనిది కంటి నుండి సన్నగా కన్నీరు కారుతోంది. త్వరగా ముగించుకొని గురువుగారికి నమస్కరించి వడివడిగా బయలుదేరింది. స్కూలు ఆవరణ ముందర ప్రణవ్ కారు ఆగి ఉన్నదన్న విషయం కూడా గమనించలేదామె. ఆమె కారు పక్కగా వెళుతోంది. తలుపు తెరిచి చెయ్యి పట్టి లాగాడతను. హలో అన్నాడు. హలో ప్రణవ్, ఎప్పుడొచ్చావు? నేను చూడనే లేదు. అవును, ఈ మధ్య మీ మమ్మీ డాడ్ వచ్చిన తర్వాత నేను గుర్తుంటే కదా కనిపెంచినవారు. వారి మీద ఈర్ష్య కూడా పడలేను నవ్వుతూ అన్నాడు. ఆమె కళ్లలో గిర్రున్న నీరు తిరిగింది. ముఖం వివర్ణమైంది. పెదవి కొరుక్కుంది రక్తం వచ్చేటంతా. ప్రణవ్ కారు దిగి ఆమె దగ్గరకొచ్చాడు. హే అవంతి, నేనేమైనా తప్పుగా అన్నానా? సారీ, రా కారెక్కు ముందర. ఆమె చేయి పట్టుకున్నాడు. అవంతిని కూర్చోబెట్టి తలుపు వేసి వచ్చి పక్కగా డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. లైట్ కాఫీ కలర్ షర్ట్, జీన్స్ వేసుకున్నాడు. అప్పుడే తలస్నానం చేసినట్టు నుదుటి మీదంతా జుట్టు పడుతోంది. చూడడానికి వయసులో ఇంకొక 3-4 సంవత్సరాలు చిన్నవాళ్లాగున్నాడు. అతని ప్రక్కగా కూర్చున్నప్పుడు ఆ కూర్చున్న టీవీ, బలమైన చేతికట్టు, పర్ఫెక్ట్ ప్రొఫైల్ చూసి ఎవరైనా మంత్రముగ్ధులు అవ్వాల్సిందే. అవంతిక ఇవేమీ గమనించే స్థితిలో లేదు. మా ఇంటికి వెళదామా? నేనే నీకు కాఫీ చేసిస్తాను. నీకంటే బాగా చేస్తాను తెలుసా? కాసేపు హాయిగా మాట్లాడుకోవచ్చు. అవంతిక తల ఊపింది. దారంతా మౌనంగా కూర్చుంది. అప్పుడప్పుడు కనులలో కాస్త కన్నీరు. 10 నిమిషాల్లో నందిని ఇంటికొచ్చేశారు. ఆమె కనిపించలేదు. బయటికెళ్ళిందేమో. ప్రణవ్, రా, నా ఆఫీస్ మేడ మీద 2వ ఫ్లోర్లో 2 గదులు నా ఆఫీస్ కింద తయారు చేసుకున్నాను. అంటే అఫ్కోర్స్ వేరే ఆఫీస్ బిల్డింగ్ ఉందనుకో. ఇంటి దగ్గర పనిచేయడం అలవాటు. ఒక సిట్టింగ్ రూమ్ కూడా ఉంది. అక్కడ కూర్చొని మాట్లాడుకుందాన్రా. నేను వేరే ఉంటానంటే మా నందిని ఒప్పుకోలేదు. మమ్మల్ని అందర్నీ విడిచి వచ్చేసింది కదా, ఇంట్లో లేనట్లుంది. త్వరగా మెట్లెక్కుతున్న అతను పక్కకి తిరిగి చూస్తే అవంతిక లేదు. 10 అడుగుల వెనకాల నెమ్మదిగా వస్తోంది. అతను ఆమె కోసం ఆగాడు. తరువాత ఆమె చేయి పట్టుకుని వెల్కమ్ అన్నాడు. ఆమె చిరునవ్వు నవ్వింది. తన చేయి అలాగే పట్టుకుని తన ఆఫీస్ అంతా చూపించాడు. విశాలమైన గదులు, గోడలకు లైట్ కాకీ రంగు, పెద్ద చెర్రీ టేబుల్, రివాల్వింగ్ లెదర్ చైర్స్, చెర్రీ క్యాబినెట్లు, అక్కడక్కడ ఉష్ణమండలంలో పెరిగే చిన్న వృక్షాలు, ఎవరో ప్రఖ్యాత తెలుగు చిత్రకారుడు వేసిన 3 విస్మయం కలిగించే వర్ణ చిత్రాలు. సిట్టింగ్ రూంలోనికి తీసుకెళ్లాడు. అక్కడ కుటుంబంతో ఒక ఫోటో, మరొకటి తాను టెన్నిస్ ఆడుతూ, ఇంకొకటి తనే. 2 ల్యాబ్రాడర్ కుక్కలతో ఫోటో కనిపించాయి. నువ్వు అచ్చు మీ అమ్మలాగున్నావు ప్రణవ్. ఆ కుక్క పిల్లలు నీవేనా? అవును, చిన్నప్పటి నుండి నేనే పెంచాను. నాకు మంచి స్నేహితులు 4, నాతో పాటు చదువుకున్నవారు. కానీ రేబా, వాలంటీనో అంటే నా పెట్స్. మా ల్యాబ్రాడర్స్ నా ప్రాణమిత్రులు. చేతులు నలుపుకుంటూ అన్నాడు. ఓకే మై డియర్, నీకేం కావాలి? బ్లాక్ కాఫీ విత్ క్రీమ్, విత్ చాక్లెట్ క్యాపుచీనో? మళ్ళీ తనే అన్నాడు. విత్ క్రీమ్, కానీ ఫిల్టర్ కాఫీ. నాకు కూడా అదే ఇష్టం. ఓకే అని ప్రక్కగా కట్టిన కిచెన్కి వెళ్ళి గబగబా ఫిల్టర్ కాఫీ పెట్టాడు. 10 నిమిషాల్లో కప్పులతో కాఫీ, కుకీస్తో వచ్చాడు. చేస్ టు యూ అండ్ టు మీ, టు అస్. కాఫీ అయిన తర్వాత ఆమె పక్కన కూర్చుని ఆమె చేయి పట్టుకుని, ఆర్ యూ ఓకే అవంతిక? నీలో ఏదో బాధ స్పష్టంగా కనిపిస్తోంది నాకు. నిజమేనా? లేక నేను ఊహిస్తున్నానా? కారణం ఏమిటి అని అడగను. నీకు చెప్పాలని ఉంటేనే చెప్పు. అతను అన్న తీరుకో, అతని ముఖంలో ఉన్న కరుణాభావానికో, ఆత్మీయతకో ఆమెకు కళ్ల నుండి జలజల నీళ్లొచ్చాయి. ముక్కంతా ఎర్రబడింది.
అతను వెంటనే పేపర్ టిష్యూ తీసిచ్చాడు. కొద్దిసేపైన తర్వాత అతనితో జరిగిందంతా చెప్పింది. పక్కనే జెన్నీ గాని అభి గాని ఉంటే ఆ విషయం వెంటనే అతనికి చెప్పేది కాదేమో. వారిద్దరికీ హాలిడేస్లో ఈ విషయమంతా ఫోన్లో చెప్పాలనిపించలేదు. స్నేహమంటే ఎంతో విలువ ఇచ్చే ఆమెకు తనకు చాలా మంచి స్నేహితుడు అన్న కోవలోనికి చెందిన ప్రణవ్తో చెప్తే తప్పు కాదనిపించింది. తన వైపు నుండి ఆలోచిస్తే అతను మంచి స్నేహితుడు కన్నా చాలా ఎక్కువ. ప్రణవ్ అంతా విని ఆమె తల నిమిరి కురులు సర్ది నడుం చుట్టూ చెయ్యి వేసి దగ్గరగా తీసుకుని కొంతసేపు మౌనంగా ఉండిపోయాడు. తర్వాతిలా అన్నాడు, అవంతిక, నువ్వు ధైర్యం ఆత్మవిశ్వాసం కలదానివి. అంతేకాదు, నీ వ్యక్తిత్వం పైన తెలివితేటలపైన నాకు విపరీతమైన నమ్మకం. నాకే కాదు, మీ కుటుంబంలో అందరికీ కూడా. నువ్వు విన్న వార్త సుడిగాలి వంటిది. అది నిన్ను చుట్టుముట్టి ఒక ఆశావిహీన లోకంలోనికి, దుఃఖోద్వేగ అగాధంలోనికి తోసివేయకుండా జాగ్రత్త పడాలి. నీకు జరిగింది దైవేచ్ఛ. ఆ నిజాన్ని మనమెవరూ మార్చలేం. ఇలాంటి పరిస్థితులు తటస్థపడినప్పుడు నాకెందుకిలా జరిగింది? నేనెవరు? మానవ జన్మకు అర్థమేమిటి? లాంటి మూలాధార ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవాలని ప్రయత్నించడం సహజం. జీవితం అనే వర్ణరూప సమ్మేళనానికి 2 ముఖ్యమైన అంశాలు: నేను అనబడే ప్రతి మనిషి, ఇంకొకటి అనుభవం అనే మిగతా ప్రపంచం, వ్యక్తులు, మేధస్సు, భావాలు. ఆ అనుభవాలన్నింటినీ నీ నుండి వేరు చేసుకో. మన సహజతత్వం ఆనందం కోసం నిరంతరం అన్వేషణ సాగిస్తుంది. అయితే ఈ ఆనందం అన్నది బాహ్య ప్రపంచంలో లేదు, మనలోనే ఉంది. మనలో వెలిగే అపూర్వమైన దైవత్వాన్ని తెలుసుకోవడమే ఆనందానికి నిర్వచనం. అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది, ఆ గుడిలో దీపముంది, అదియే దైవం అని ఒక కవి చెప్పాడు. ఎంత నిజం! భగవంతుడు నిన్ను అదృష్టశాలిగా సృష్టించాడు. నిన్ను ప్రేమించే తల్లి, తండ్రి, అన్నయ్య, మిగతా కుటుంబం, జెన్నీ వంటి స్నేహితురాలు నీ చుట్టూ ఉన్నారు. వారందరికీ తోడువై నీడవై నీకు స్వాభావికమైన విలువల సమిష్టిని, ఆధ్యాత్మిక భావనలను రంగరించి వెలగాలి. నీ అందమైన సున్నితమైన వ్యక్తిత్వం సూర్యుడు ఉదయించే ముందర విరజిల్లే లేత కాంతి తరంగాల వంటిది. నీవు చేయవలసిన ప్రయాణం ఎంతో దూరం. క్రమశిక్షణతో, నమ్మకంతో నీవు నీ ఆంతర్యాన్ని ఆదేశిస్తే తప్పకుండా నీ కన్నవారిని మనస్ఫూర్తిగా నిండుగా తలుచుకోగలుగుతావు. నీ అనుభవాలకు నీవే సాక్షివై ఎగ్జిస్టెన్స్, కాన్షియస్నెస్, బ్లిస్ అనే అపూర్వమైన గమ్యం చేరతావు అన్న నమ్మకం నాకుంది అన్నాడు ప్రణవ్. అవంతిక, ఇంతకు ముందర గురూజీ ఏం ఆదేశించారో అదే విషయాన్ని విపులంగా విడమర్చి చెప్పాడు ప్రణవ్ అనుకున్నది. అతని గంభీరమైన మాటలు విన్న తరువాత ఆమె మనసు తేలికపడింది. అతను చెప్పిన మాటలతో వేదాంతంతో కూడిన ఆచరణ యోగ్యత, యథార్థము కనిపించాయి. అర్థం కాని, అంతు తెలియని తన బాధ కుటుంబంలోని వారితో చెప్పుకోలేక, తనలో ఉంచుకోలేక సతమతమైన ఆమెకు అతని మాటలు చల్లని అమృతాన్ని అందించాయి. సృష్టిలో తీయనిదే కాదు స్నేహం, ఉన్నతమైనది, పవిత్రమైనది. అతను రోజుకొక కొత్త రీతిలో కనిపిస్తాడు. అనుకోకుండా ఏర్పడిన ఈ బాంధవ్యంలో కొత్త కోణాలు ఆమెకు గోచరిస్తున్నాయి. మళ్ళీ ఇంకొక ప్రక్క అనుకుంది, హీస్ ప్రణవ్ ఫర్ రియల్. అతనిలో లోపాల్లేవా? అతని మాటలు ఆమెకు చల్లని అమృతధార అయింది. ఇంతలో నందినొచ్చింది రూంలోనికి, లలిత్తో సహా. హలో అవంతి, వెల్కమ్. ఇదేనా మొదటిసారి మా ఇంటికి రావడం? అయినా నిన్ను నేరుగా తన ఆఫీస్ రూమ్కే తీసుకొచ్చాడంటే నేను కళ్ళారా చూశాను కాబట్టి నమ్ముతున్నాను. ఇక్కడికెవ్వర్ని, చివరికి నన్ను కూడా రానివ్వడు తెలుసా? ఉదయ్ అన్నాడు కూడా ఒకసారి అనేసి నాలుక కరుచుకుంది. ప్రణవ్ విని విననట్టు ఊరుకున్నాడు. హాయ్ ఆంటీ, మమ్మీ నాకివి షాపులో కొనుక్కుంది చూలు అని లలిత్ తన బొమ్మలను, బట్టలను చూపించాడు. నీ డ్రెస్ చాలా బాగుంది లలిత్, మరి నా దగ్గర నుంచి ఏం కావాలి అన్నది అవంతిక. టాడ్లర్స్ అయిన పిల్లలందరూ తనకెంతో ముచ్చటగా కనిపిస్తారు. ఆంటీ, నాకు టయోటా కార్ కావాలి అన్నాడు. అసాధ్యుడా అనుకుంది. ఓకే లలిత్, నాతో అమెరికాకు వచ్చేస్తావా? నా దగ్గర ఎర్రటి టొయోటా ఉన్నది. యా,
కానీ మమ్మీ కావాలి అంటూ నందిని పక్కకు వెళ్ళాడు. ప్రణవ్ వాణ్ణి ఎత్తుకొని బుగ్గలు గిల్లి, ఎరా టొయోటా అంటే అమెరికాకు వెళ్ళిపోవడమే, అక్కడ నీకు ఆవులు చిలకలు ఏనుగులు ఉండవు తెలుసా అన్నాడు. వాటిని కూడా తీసుకెళ్తా పనవంకుల్ అన్నాడు. ఇంతలో నందిని అన్నది, రాత్రి డిన్నర్కుండవంతిక, రాకరాకొచ్చావు, మీ నాన్నమ్మకు ఫోన్ చేసి చెప్తాన్లే అన్నట్లు వచ్చేవారం మా ఇంట్లో మీ అందరికీ మరింకా కొంతమంది స్నేహితుల కుటుంబాలకు డిన్నర్ ఏర్పాటు చేశాను. నువ్వు నాకు మెనూ విషయంలో ఐడియాస్ ఇస్తే బావుంటుంది అన్నది. అవంతిక ఒక్క క్షణం ఆలోచించి, మళ్ళీ వస్తాను నందిని, ఇవాళంతా అసలు ఇంటి దగ్గర ఎవరిని చూసినట్టు కూడా లేదు, డాన్స్ చేసిన తర్వాత అలసటగా కూడా ఉంది, ప్లీజ్ అవంతి నాకోసం అన్నాడు ప్రణవ్. ఆ మిరుమిట్లు గొలిపే కళ్ళను తానెలా కాదనగలదు. ఒప్పుకుంది. చూశావా, ఎంతైనా ప్రణవ్ పైన ఉన్న అభిమానం నా మీద లేదు. ఏమిటి మా తమ్ముళ్ళో ఉన్న విశేషం అన్నది నందిని చిలిపిగా. అవంతిక నవ్వి ఊరుకుంది. తన ముఖంలోని భావాలు కనిపించకుండా పక్కకు తిరిగింది. అతను తననే చూస్తున్నాడని తెలుసు. నందిని అవంతికను చేయి పట్టుకుని ఇల్లంతా చూపించింది. టేస్ట్ఫుల్గా ఎథ్నిక్గా కట్టించారు ఆ భవంతిని. తమాషా ఏమిటంటే అన్నీ భారతదేశంలో ఉత్పత్తి చేసిన వస్తువులే వాడారు కట్టడంలో, అలంకరణలో. నందిని ఆసక్తితో తన సర్వశక్తులు ఉపయోగించి ఒక గుడిలాగా కట్టుకున్న ఇల్లది. తనకు ముఖ్యమైన ప్రార్థనా మందిరంలోకి తీసుకునెళ్ళింది అవంతికను. పరమాత్ముని రూపాల ముందు అక్కడ ఏవో ఓజస్సు తరంగాలు తనను ఆవహిస్తున్నాయి. నందిని మాటలు వింటున్నది కాని మనసంతా తేలికపడి పలుచనై ఉన్మీలమై నిర్వికారమై నిండైన ఒక ప్రశాంత సరోవరంలో తేలియాడుతోంది. అమోఘమైన నిశ్శబ్ద రేఖలలో తాను ఇమిడిపోయి నిశ్శబ్దతను అనుభూతి పొంది కోట్లాది పేర్లతో పిలిపించుకునే నామరూపాలు తెలియని మర్మము అగమ్య గోచరము అయిన అత్యున్నత బ్రహ్మాండ శక్తికి నమస్కరించింది. తాను ఈ మార్గమే ఎన్నుకోవాలి. ప్రొద్దున్న అనుభవించిన వేదనకు సంఘర్షణకు సరైన పరిష్కారాలు స్వాంతన, శాంతి, మౌనం. అవే అంతర్వాహినికి ఉదాత్తత కలిగిస్తాయి. ఆ ప్రార్థనా మందిరంలోని ప్రశాంతత వలన, ప్రణవ్ మాటల వలన, తన సహజ స్నిగ్ధత వలన అవంతికకు అకస్మాత్తుగా ఒక కొత్త జన్మనెత్తి అమూల్యమైన నూతన లోకంలోనికొచ్చినట్లు అనిపించింది. నందిని మాటలు వినసాగింది మరలా. ఆడపిల్లలు ఏ వ్రతాలు ఆచరిస్తే మంచిదో ఆమె వివరిస్తోంది. అవంతికకు ప్రార్థన అలవాటు. సహస్రనామాలు, అష్టోత్తరాలు నోటికొచ్చు. కాని వ్రతాలు, నియమం, నిష్ఠా తెలియవు. ఆసక్తిగా విన్నది. డిన్నర్కి టైం అయింది. కిచెన్లో చెఫ్ వండుతుంటే, అలా కాదు, అందులో వెల్లుల్లి వేయించి వేయాలి, ఇది ఎర్రగా వేయిస్తేనే ప్రణవ్కు లలిత్కు ఇష్టం అంటూ పర్యవేక్షిస్తోంది నందిని. ఆమె ప్రతి చేష్టలో ఎంతో జాగ్రత్త, కుటుంబం పైన ప్రేమ వెల్లడవుతున్నాయి. ఉదయకాంత్ కోసం ఎదురు చూసి చూసి అతను రాకపోతే డిన్నర్ టేబుల్ దగ్గరకొచ్చారు అందరూ. ప్రణవ్ కళ్లతోనే తన పక్క సీట్లో కూర్చోమన్నట్లు అవంతికకు సైగ చేశాడు. డిన్నర్ మొదలుపెట్టారు. ఇంతలో కాలింగ్ బెల్ శబ్దం వినిపిస్తే నందిని పరిగెత్తింది తలుపు తెరవడానికి. ఎదురుగా ఉదయ్ తూలుతున్నాడు. లోపలికొచ్చాడు. రా ఉదయ్, డిన్నర్ తిందువుగాని, ఇంతవరకు వెయిట్ చేసి ఇప్పుడే మొదలుపెట్టాం. ఏ కళ్ళనున్నాడో కాని ఉదయ్ ముఖం జేవురించుంది. పైగా మత్తులో ఉన్నాడు. అసలు నువ్వు పెళ్ళానివేనా? మొగుడు కష్టపడి పనిచేసి వస్తాడు కదా, ఆయన ఆల్నా పాలనా చూసుకోవాలి అన్న తాపత్రయం లేదు? 3 పూట్లా తినడము నిద్రపోవడము తప్ప నీకేం తెలుసు అన్నాడు. లలిత్ బిత్తరబోయి చూస్తున్నాడు. నందిని ముఖం అవమానంతో ఎర్రబడింది. సారీ ఉదయ్, ఇక మీదట నువ్వు వచ్చిన తర్వాతే తింటాం, రా ఇదిగో వడ్డిస్తాను అన్నది. ఉదయ్ వెనక్కు ముందుకు ఊగుతూ అవంతిని కూడా గమనించకుండా టేబుల్ దగ్గరకొచ్చి ఆ ప్లేట్ తీసి అన్నంతో సహా గిరాటేశాడు. డైనింగ్ రూమ్ అంతా అన్నంతో చిందరవందర అయింది. లలిత్ ఏడుపు మొదలుపెట్టాడు. నాకేమీ వద్దు, యూ బ్రూట్, ఏడు పాపు, అండ్ యూ సిల్లీ ఉమెన్, ఐ విల్ గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. నీకంటే మా నర్సు నిమ్మి నిర్మల ఎంతో మేలు, ఐ విల్ కాల్ హర్, అదే నాకు వడ్డించాలి అంటూ అదే పనిగా మొబైల్ నొక్కడం మొదలుపెట్టాడు. ఇంత జరిగినా అక్క మీద గౌరవంతో అభిమానంతో ప్రణవ్ నోరు విప్పలేదు. అతని దవడలు బిగుసుకుని ఉన్నాయి. కళ్లలోంచి నిప్పులు కురుస్తున్నాయి. కాని మౌనంగా ఉండిపోయాడు. ఉదయ్ చేష్టలు విపరీతంగా ఉండడం వల్లనే
తాను వేరే ఆఫీస్ తీసుకోకుండా ఆమె దగ్గరున్నాడు. తాను లేనప్పుడు నందినిపై చేయి చేసుకున్నాడని కూడా అతని అనుమానం. ఆమె చెప్పదు. అందరూ మౌనంగా ఉన్న కొద్దీ ఉదయ్ మరీ రెచ్చిపోయి అరచి నానా రభసా చేస్తుంటే పనివారిద్దరూ వచ్చి అతన్ని బెడ్రూంలోకి తీసుకెళ్లారు. నందిని, సారీ అవంతిక, ఇలా జరుగుతుందని ఊహించలేదు. ప్లీజ్ హ్యావ్ యువర్ డిన్నర్ విత్ ప్రణవ్, తర్వాత కలుద్దాం అనేసి కొడుకుని తీసుకుని మేడ మీదకెళ్ళింది. అవంతిక, నాకు తినాలని లేదు, ఇంటికెళ్తాను ప్రణవ్ అన్నది. అతను తల ఊపాడు. అతని పరిస్థితి అలాగే ఉంది. ఇంటి దగ్గర దిగబెడతాన్రా అన్నాడు. కారులో అసలు ఉదయ్కున్న సమస్య ఏమిటో అర్థం కావడం లేదు. భగవంతుడు అతనికి అన్నీ ఇచ్చాడు. మా నందినంత తెలివైనది, సంస్కారం గలది భార్యగా దొరకడం అతని అదృష్టం. రత్నం లాంటి బిడ్డ, పరిపూర్ణత్వం ఇవ్వగలిగే వృత్తి ఉన్నాయి. చేజేతులా తన జీవితాన్ని, ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాడు. మనిషి మామూలుగా ఉన్నప్పుడు 1-2 సార్లు ఈ మాట కదిపి చూశాను. ఏదో సరదాకు అప్పుడప్పుడు డ్రింక్స్ తీసుకుంటాను, అంతే అని నవ్వుతూ తీసి పారేశాడు. కొద్ది నెలల్లో అడిక్షన్ దశలు దాటిపోయాడు. దీనికి పరిష్కారం నాకింకా దొరకలేదు. మామ్ డాడ్తో ఈ విషయం చెప్పనే లేదు. ఈ వారం వారు అమెరికా నుండి వస్తున్నారు. ఇక్కడే దిగుతారు. వారొచ్చే లోపల అతనిని కొంతైనా బాగు చెయ్యాలి. నువ్వు, మీ కుటుంబం అంతా తప్పకుండా మా పేరెంట్స్ని కలవాలి అన్నాడు. వీ వుడ్ లవ్ టు మీట్ యువర్ ఫ్యామిలీ ప్రణవ్. నాకొక ఐడియా వచ్చింది. నువ్వు ఉదయకాంత్ ప్రాణ స్నేహితులు ఎవరు అని కనుక్కో. వారిలో డ్రింకింగ్ చేయని వారితో మాట్లాడి చూడు. ఒక్కొక్కసారి కుటుంబ సభ్యుల కన్నా స్నేహితుల అభిప్రాయాలకే విలువనిస్తాం కదా. తన క్లోజ్ ఫ్రెండ్స్ కానీ, గౌరవించే ఆప్తులు గాని చెప్తే వింటాడేమో. ఇందులో మిత్రలాభం ఉంది అనిపిస్తుంది. తప్పకుండా. దట్ ఈజ్ ఎ గుడ్ ఐడియా అవంతి. మా అమ్మ ఫ్రెండ్ ఒక ఆవిడ, అంటే యాక్చువల్లీ జెన్నీ అమ్మగారు కాలిఫోర్నియాలో ఆల్కహాల్ రీహాబిలిటేషన్ సెంటర్ పెట్టింది. కంప్లీట్ రికవరీలో వారి సక్సెస్ రేట్ ఎక్కువ. ఇక్కడ కేరళలో కూడా అటువంటి సెంటర్స్ ఉన్నాయని విన్నాను. నువ్వు ఎలాగైనా మీ బావను ఒప్పించి 1 నెల ట్రీట్మెంట్కి పంపడానికి ఏర్పాటు చెయ్యి అన్నది. అతనిని ఒప్పించేవాడు దొరికి అతను మామూలు మనిషి అయితే నీ సలహాకు నీకేం కావలిస్తే అదిస్తాను. నిజంగా? అలా ప్రామిస్ చేయకు. నా గురించి నీకు తెలీదు. నేనడిగేది నువ్వివ్వలేవేమో. నాకేమీ బెంగలేదు. నువ్వేం కోరినా అది ఓకే. ఇంతలో అవంతిక వాళ్ళింటి ముందరకు వచ్చేశారు. వంగి ఆమె చెక్కిలిపై లేతగా ముద్దు పెట్టుకున్నాడు. నిన్ను 2 చేతులతో ఎత్తుకొని ఈ ప్రపంచానికి దూరంగా, అతి దూరంగా గులాబీ పువ్వుల పరిమళాలతో, మల్లెపూల సౌరభంతో మైపరిపిస్తూ సందెగాలి, చిగురుటాకులు, లేత కిరణాలు, హరివిల్లు రంగులతో నిండిన కొత్త లోకానికి తీసుకెళ్లాలనిపిస్తోంది. అక్కడ నీకు నాకు తప్ప మరెవ్వరికీ చోట్లేదు. అవంతిక అతని చేయి గట్టిగా నొక్కింది. థ్యాంక్ యూ ప్రణవ్, ఫర్ ఎవ్రీథింగ్. గుడ్ నైట్. కథలోని తరువాయి భాగాన్ని నెక్స్ట్ వీడియోలో వినండి. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.